బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యక్రమాలు చేయడం అనేది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి తగదు. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి వచ్చింది ఇష్యూ. మీరే చెప్పారు కదా, నేనే శ్యామలరావు ఆఫీసర్ వేశాను, ఎన్డీపీ రిపోర్ట్ మీద తెప్పించామని. ఎన్డీపీ రిపోర్ట్ చెప్పింది కదా, సిబిఐ చెప్పింది కదా. చెప్పిన తర్వాత మరి మీరు వేసిన సిబిఐ, సుప్రీంకోర్టు, మీరు వేసిన సిట్టు, ఇచ్చిన ఫైండింగ్ల మీద మీకు నమ్మకం లేకపోతే అంటే వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఏ జువా అని వెంటనే అది చేయాలా? ఇదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, మీరు జాగీరం అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అంటే? ఏంటిది? మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద వాళ్ళ పోస్టుల్ని. ఇవాళ ఉదయం నేను వస్తున్నప్పుడు వచ్చే విశాఖపట్నంలో ఎంతో శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మళ్ళీ అక్కడ వాల్ పోస్ట్. ఏం చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని రావణ కాస్త చేద్దామనే మీ ఉద్దేశం? సమాజంలో వర్గాలకు తగులు పెట్టి దాని నుంచి రద్దు పొందామనే, రాజకీయ రద్దు పొందామనే మీ తాలూకా దుర్బుద్ధి. దానికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తప్పుని తప్పు ఎందుకు చెప్పట్లేదు? అధికారం మీదే కదా. ఒకవేళ తప్పు జరిగితే తప్పు చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీకు అలవాటే కదా. లేని కేసుల్ని లేనివి ఉన్నవి ఆపాదిస్తూ పెట్టి మేము హింసించడమైంది. చేయండి, న్యాయస్థానంలో తెలుసుకుంటాం. అంతేకాని ఏంటిది? మంచి అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిరిగితే, ఆయన దుర్భాషలాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏదో రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఊరెదురో ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్ర మంత్రి అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టుపోవు. ఒక నోటు తప్పు మాట్లాడితే, ఒక పౌరుషం మాట్లాడితే ఆ మాటతో ప్రతిఫలం అనుభవిస్తారు. ఏంటి తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పిల్లల్ని, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని పరిస్థితి, దిక్కుమల పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా?
ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా నో పరిణామపడ ఆందోళనతో మాట్లాడుతున్న మాటలు ఇవి, బాధతో చెప్తున్న మాటలు ఇవి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో జరగకూడదు. తప్పుని ఎవరు సమర్థించం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటామా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా తప్పులకి వచ్చి కుందరు బెదిరితే బెదరచేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నాను ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏంటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం ఇంట్లో ఉన్న అందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమైందా మీ భుజం మీద? దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయానికి నిర్ణయం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకు ఆ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడ నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం. మేము రెచ్చగొట్టాం. పెట్రోల్ బాంబులు ఇస్తామని మేమే రెచ్చగొట్టాం. ఏంటి? దేనికి పెట్రోల్ పంపులు ఇస్తామని మేము రెచ్చగొట్టామా? లేదా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి మేము రెచ్చగొట్టామా? లేకపోతే ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి లేకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్లో వచ్చి యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్ ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి మేము తెప్పించామా? ఏంటిది? ఆ దేవదేవుడిని అపాదం చేయడానికి అనేది ఇంతమంది మనోభావాల్ని మీరు వచ్చి ఆడుకోవడం న్యాయమా? ఇది ఇదే కార్యక్రమం? చెప్పండి, ఎందుకు చేస్తాం? కాలమే చెప్తుంది. మీరు 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 పరిపాలన సక్రమంగా చేస్తుంది. ఇప్పుడు వచ్చి 8 నెలలైంది ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారండి విద్యార్థులకి. ఎలా చదువుకుంటారు విద్యార్థులు? దగ్గర 8 వాయిదాలు అయింది. మీరు ఏది మన ఆరోగ్యశ్రీ ఇచ్చారండి? ఏ విధంగా పేదవాడు వచ్చి వైద్యం చేసుకుంటాడు? చెప్పండి. చిన్న చిన్న విషయాలను వచ్చి మీరు పెట్టగంట ప్రతి వచ్చి పాప ఇబ్బంది పడుతుంటే 5,000 నోట్లోకి వెళ్ళడానికి పేదవాడు వచ్చి కష్టపడుతుంటే ఒక పక్క వచ్చి పరిపాలన గాలి కుదిసి ఇవాళ వచ్చి ఏంటిది? భగవంతుడితో నుంచి సెంటిమెంట్ దాడుకుని అందరం కూడా వెళ్ళి తెల బదులు ఇస్తే దేవుడికి దండం పెట్టుకుని వెంకటరామూర్తి గారిని ఒక దేవదైవంగా మన ఎలవేల్పుగా కోరుకుంటున్న వారి మీద అపచారం తీసుకొచ్చి తిరిగి పైపించి అంటారు దేవుడే చూస్తాడు. ఎస్, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడు. అది నువ్వా నేనని కాదు, ఎవరైనా సరే అనుభవిస్తా. తప్పదు ఇది. ఆ దేవుడి మీద అనుభవిస్తారు.
మీరు చెప్పిన మాట చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే, ఏ పార్టీ తప్పు చేస్తే, ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ దేవదేవుడి మీద వచ్చి అపాధులు తీసుకొస్తే వాళ్ళు అనుమతి తప్పరు. నువ్వేమి పెద్ద అతిథులు కాదు, నేనేమి అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. దానికి కట్టుబడి ఆ మాటకి ఏంటిది వచ్చినట్టుగా. అందుకే జరుగుతున్న 2 రోజులు జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ ఫ్యూచర్ లాంటి జరగకూడదు రాష్ట్రాలను కోరుకుంటూ, మరో బీహార్గా అవ్వకూడదని మరి ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి ప్రతిపాదన ఇవ్వడానికి ఆ భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. నేనదే కదా చెప్తున్నాను. అది రిపోర్ట్ తప్ప రిపోర్ట్ బహిర్గతం చేసి మన తప్పే ఉంది. ఏదైతే కోర్టులో వచ్చి సిబిఐ సిట్ పెట్టిందో అది రిపోర్ట్ని పెట్టి మనం జనం చూసి చదువుతారు. కోర్టుకి ఇచ్చారు కదా. మరి రిపోర్ట్లో తప్పు లేకపోతే, రిపోర్ట్ని మీరు అంగీకరించకపోతే ఈవోని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఈవోని ట్రాన్స్ఫర్ చేశారు కదా. అంటే అర్థం ఏంటి? ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి ఆ కొవ్వు లేదని వాళ్ళు ఇస్తూ ఆ రోజు వచ్చి ఇవి చేసిన ఆ రోజు ఎవరు ఆఫీసులు? మరి ఆఫీసులు రెండోసారి ఎందుకు వేస్తావు? నువ్వు సీనియర్ కదా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఉద్యోగం? ఇప్పుడు మేమంటే నువ్వు వేసిన ఉద్యోగస్తులు ఏదో మంచోడు అమాయకంగా మాకు తెలియక నువ్వేదో సీనియర్ కదా మంచి ఆఫీసర్ కూడా మేము కంటిన్యూ చేస్తాము మాకు తెలియక. మరి రెండోసారి నువ్వు వేసావు కదా, అప్పటికే కాంట్రవర్సీ ఉంది కదా. అంటే ఏంటి లాలజీ? ఎవరికి చిన్నపిల్లలకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని నువ్వు మాట్లాడతావు. మాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ ఏంటిది? నేను లోపాలు నేను అనట్లేదు. ఎవరన్నారు? అధికార పార్టీ అన్నారంటే అంటే అది అది అధికార అంటే వాళ్ళ అధికారులు వాళ్ళకు ఉన్నారని, వాళ్ళు వేసిన అధికారులు వాళ్ళకు ఉన్నారని వాళ్ళదే తప్పు అంటే ఎవడి మీద నమ్మకం? ఒక పని చేయమనండి. సిట్ అధికారులు లోపాలు ఉన్నాయనుకుంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళని నలుగురు కలిపి సిట్ కింద తయారైపోండి, సరిపోద్ది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సరే ఇంక మరి ఇంక ఇబ్బంది ఉండదు. ఏంటి మేము ట్యాప్ ఏంటండి? మేము ట్యాప్ చేయడానికి ఏంటండి? అదే అందంగా ఉన్నాయి మీ ఇదేంటండి ఏంటండి మేము ట్యాప్ చేయడానికి? దేనికి ట్యాప్? ఏం ట్యాప్ అనే మాట ఏంటి? ఆ పదంకి అర్థం ఏంటి? ట్యాప్ ఏంటి అంటే అమాయకులేనా? లేకపోతే అందగతిలాగా ఉండి మంచి వాళ్ళ భర్త నాట్యం ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళ ఏంటి ట్యాప్? అడిగితే ఏంటి మీరు అడుగుతున్న క్వశ్చన్ నాకేం అర్థం అవ్వలే. సరే శాంతి భద్రత విషయంలో గొడవ సృష్టించడానికి ఫ్లెక్సీ ఎవరు కట్టారు? ఫ్లెక్సీలో పేరుండాలా? లేదు. మా నాయకుడిని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఫ్లెక్సీ ఉంది. పోలీసు ఏం చేయాలా? దీనివల్ల శాంతి భద్రతకి ఇబ్బంది వస్తుందో ఆపలేదు. సరే వచ్చింది. ఆ తర్వాత ఎవరితో అయింది గొడవ? మేము గొడవ సృష్టించాం. ఇవాళ వైజాగ్లో కట్టారు, మేమే కట్టాం. మేము వైజాగ్లో అంత శాంతియుతంగా ఉంటున్న ఆ ప్రదేశంలో పెట్టాం. చెప్పండి, ఈ ధర్మ చెప్పండి. మేము పత్తైన మనుషులం కాబట్టి, మేము చట్టబద్ధంగా ఉన్న చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి మా నాయకులకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అది తప్పది, చేతగా ప్రభుత్వం చేతనైతే మీరు చట్టబద్ధంగా తీసుకుని తప్ప ఇలాంటివి పెట్టి అల్లకల్లం సృష్టించకండి, శాంతి నష్టం కలిగిస్తుందని చెప్పారు లేదు కానీ కదా. ఆలోచించండి.